ఈటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. ఈరోజు నక్షత్రాలు లక్షణాలు కార్యక్రమంలో మనం ఆరుద్ర నక్షత్రం వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రం అనేది రాహుకి సంబంధించిన నక్షత్రం. అలాగే మనందరికీ తెలుసు, శివుడికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రంగా ఆరుద్ర నక్షత్రం అని కూడా చెప్తూ ఉంటాం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా వారికి ఎటువంటి దోషము లేదు. కనుక దోషము లేని నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రం కూడా ఒకటి. అయితే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడకుండా వారు స్వయంగానే జీవితంలో పైకి రావాలి అనుకునే కోరిక ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. వీరిలో అధికంగా మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉండటం అనేది, తర్వాత ఇదే మొండితనం వల్ల వీరు ఎవరి అదుపాజ్ఞల్లో కూడా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడిన తత్వం అనేది కూడా ఆ రకంగానే పెంచుకోవడం అనేది ఉంటుంది. ఈ ఉక్రోష గుణం అంటే కోపం కంటే కూడా ఈ ఉక్రోషం అనేది చాలా తొందరగా వీరికి రావటం అనేది కూడా ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా అంటే ఒక వ్యక్తిని ముందు వీరిని కొద్దిగా చులకన చేసినట్టయితే కనుక అది వీరికి ఎక్కువగా కంటగింపుగా ఉండటం అనేది, తను శ్రమపడుతున్నా లేదా తను సహాయపడుతున్నా ఇంకా వీళ్ళు నన్ను ఇలా అంటూ ఉంటారనే లోపల ఒక రకమైన బాధ అనుకోండి. ఈ రకంగా కొంత ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకైతే కొద్దిగా లైట్గా ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆరుద్ర నక్షత్రంకి వచ్చేప్పటికి రాశ్యాధిపతి మరి బుధుడు అవుతున్నాడు, అది మిథునముకి. అలాగే ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ రాహు ఊర్చ పొందేది కూడా మిథునం, అంటే బుధుడు యొక్క రాశిలోనే ఊర్చను పొందుతాడు అని చెప్పి ఇవాళ చెప్పడం చాలామంది మరి ఆధునికులను అయితే ఆ రకంగా రాహుకి ఓచస్థానం బుధుడిగా చెప్పడం అనేది, ఈ బుధుడి చేతుల్లోనే రాహు నక్షత్రం ఉండటం అనేది, ఆ రాహు నక్షత్రం అనేది ఇక్కడ ఆరుద్రగా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఇక ఆరుద్ర నవాంశాల్లోకి వచ్చేప్పటికి ఆరుద్ర ఒకటో పాదం వచ్చేప్పటికి గురుడు నవాంశలోను, అలాగే మధ్యలో ఉండే 2-3 పాదాలు ఏమో శని యొక్క ఆధిపత్యంలోను, చివర ఉండే 4వది వచ్చేప్పటికి మళ్ళీ గురుడి యొక్క ఆధిపత్యంలోనూ ఈ రాహు నక్షత్రం ఉండటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ 1-4 పాదాల వారికన్నా కూడా 2-3 పాదాలు అంటే ఎవరైతే శని యొక్క ప్రాబల్యం అంటే మకర కుంభ ఆధిపత్యాలు అంటే 2-3 పాదాల వాళ్ళు, ఈ 2-3 పాదాల వారికి అయితే కనుక మరింత మొండితనం ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. కొద్దిగా కరుకుతనం అనేది కూడా ఎక్కువ ఉండటం అనేది కూడా ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే కనుక దాని మీద చాలా దీర్ఘంగా ఫైట్ చేసేయటం, అంటే దాన్ని సంపాదించుకునేదాకా కూడా వదలని మొండి పట్టుదల కలిగి ఉండటం అనేది కూడా ఉంటుంది. వీరు ముఖ్యంగా రైల్వే వాటిలో అయితే కనుక బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఏదైనప్పటికీ కూడా అంటే పాటలు పాడే రంగంలో అనుకోండి, లేదా ముఖ్యంగా ఈ కవితలు రాసే రంగాల్లో అనుకోండి, ఇలాంటి వాటిలో కూడా వారి యొక్క ప్రతిభను చూపించడానికి అయితే కనుక ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ విడిగా మనం ఏదైనప్పటికీ కూడా ఈ ప్రైవేట్ సెక్టర్లో అయితే కనుక ఖచ్చితంగా సాఫ్ట్వేర్కి సంబంధించిన విషయాల్లో అయితే కనుక వీరు బాగా రాణించడానికి అయితే ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి కొంతవరకు ఏదైనా చార్టెడ్ అకౌంట్లు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఈ రాహు దశ అనంతరం వీరి మీద ప్రభావం చూపేదంతా కూడా గురు మహాదశ అనేది ఉంటుంది. కాబట్టి గురుడు పూర్తిగా అకౌంట్కి సంబంధించిన వాడు అవ్వటం వల్ల మీరు తప్పకుండా ఆ రకంగా కూడా రాణించడానికంటే ఇటు ఎంచుకుంటే CA అనేది చార్టెడ్ అకౌంట్గా ఎంచుకోవడం మంచిది. లేదంటే కనుక ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ ఇందాక చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ రంగం, ఈ 2 రంగాల్లో కనుక అయితే కనుక వీరు ఎక్కువ వారి యొక్క ప్రతిభను చూపించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఏదైనప్పటికీ కూడా ఈ లలిత కళల్లో రాణింపు అనేది ముఖ్యంగా క్రీడాకారులు అవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా 2వ పాదంలో, తర్వాత 3వ పాదంలో, ఈ ఆరుద్ర 2-3 పాదాల్లో జన్మించిన వాళ్ళైతే కనుక ఈ క్రీడా రంగం ఏదైతే ఉంటుందో ఆ క్రీడా రంగంలో రాణించాలంటే కూడా తప్పకుండా సాధ్యం అవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ రకంగా వీరు ఈ రంగాలను ఎంచుకుంటే కనుక మరింత వారి యొక్క ప్రతిభ రాణించడానికైతే అవకాశం ఉంటుంది. అయితే వీరు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కడ మొండితనం చూపించాలి, ఎక్కడ కొంతవరకు దాన్ని వదిలేయాలి అనే ఒక బలహీనతని వీరు లోతుగా అధ్యయనం చేసి ఆ గుణాన్ని కనుక తగ్గించుకోవటం. తర్వాత రెండోది ఏంటంటే ఇతరులతో వీరిని పోల్చుకుని చూడకుండా
వీరు ఏదైతే వీరి సామర్థ్యం ఉందో దాని ప్రకారం కనుక వెళ్ళిపోతే మరింత ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక ఈ రకమైన బలహీనతలు కనుక ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక తగ్గించుకుంటే కనుక ఖచ్చితంగా మరింత మేలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సాధ్యమంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల తప్పకుండా మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక ప్రతి సోమవారం కూడా అవకాశం ఉంటే శివుడికి పాలతో అభిషేకం చేయటం వల్ల కూడా రాణింపు ఉంటుంది. లేదా కనీసం ప్రతి సోమవారం వీరికి అభిషేకాలు చేసే అంత బలం లేకపోయినా లేదా ఆ రకమైన జిజ్ఞాస లేకపోయినా కూడా కనీసం ప్రతి సోమవారం కొద్దిగా తేనె నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక సాధ్యమంత వరకు కూడా ప్రతిరోజు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేది కానీ, ఓం రుం రుద్రాయ, ఓం రుం రుద్రాయ, ఓం రుం రుద్రాయ అనేది కానీ ప్రతిరోజు కూడా జపించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరగటం అనేది ఉంటుంది. అలాగే వీరు ఏమైనప్పటికీ కూడా పొద్దున్న లేవగానే ఎంతో కొంత కాసేపు ఉత్తరంలో కూర్చుని తమ యొక్క పనులని ఆరంభించినట్టయితే కనుక మరింత విజయావకాశాలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ రకంగా కనుక ఆరుద్ర నక్షత్రం వాళ్ళు జాగ్రత్త పడుతూ వస్తే తప్పకుండా ఆరుద్ర నక్షత్రం మరింత బలోపేతం మంచిది అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.